నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం ఆస్తమా అలర్జీ నివారణకు హోమియో కేర్ లో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది వివరించడానికి డాక్టర్ సుబోధ్ ప్రస్తుతం టీవీ9 స్టూడియోలో ఉన్నారు. హలో సార్, హౌ ఆర్ యూ? హలో అండి. ఇప్పుడు ఈ సీజన్ అంటే బేసిక్గా అంటే కొంచెం కోల్డ్ సీజన్ అనగానే వెంటనే మనకి ఆస్తమాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలర్జీలు అనేవి ఇంకా మరీ ఎక్కువ కామన్ గా వస్తూ ఉంటాయి. సో హోమియో కేర్ లో ఎటువంటి పరిష్కార మార్గం ఉందండి? రైట్. సో ఫస్ట్ థింగ్ అండి, ఆస్తమాకి ఎలర్జీకి ఇటువంటి సీజన్స్లో డెఫినెట్గా కూడా ఎక్కువ ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది. అంటే ఆస్తమా ఆల్రెడీ ఉన్న పేషెంట్స్కి అక్యూట్ ఎపిసోడ్స్ తీవ్రతరంగా సడన్గా సివియర్ అటాక్ రావటం కానీ, లేకపోతే వాళ్ళు ఇన్హేలర్ తీసుకునే అవసరం కానీ, లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెడికేషన్ కానీ, లేకపోతే ఎక్కువ డోజెస్లో కానీ, ఎక్కువ ఫ్రీక్వెంట్గా కానీ, ఎక్కువ పొటెన్సీ ఆఫ్ మెడిసిన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం అనేది ఈ కాలంలో మనం చూస్తూ ఉంటామండి. సో దీనికి ముఖ్య కారణాలు ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే మెయిన్ ఏంటంటే డ్రైనెస్ పెరగటము, చలి పెరగటము, దీనివల్ల కూడా మనకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ చేయటము. అండ్ ఈ ఆస్థమాటిక్ పేషెంట్స్లో లేకపోతే బ్రాంకియల్ ఆస్తమా కానీ, లేకపోతే ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా కానీ, లేకపోతే ఎటోపిక్ ఇండివిజువల్స్లో ఆస్తమా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ప్రతి జలుబు కూడా మళ్ళీ వాళ్ళకి ఆయాసం కింద కన్వర్ట్ అయిపోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటిప్పుడు కూడా ఇబ్బంది పెరుగుతుంది. సో వీళ్ళందరికీ హోమియోపతిలో ఏంటంటే మనము ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ఏ కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడిన తర్వాత డెఫినెట్గా ఈ ఫ్రీక్వెన్సీస్ కానీ, సివియారిటీ కానీ తగ్గించుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అండ్ చాలా పేషెంట్స్లో కూడా మనం కంప్లీట్గా కూడా క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. సో పేషెంట్ టు పేషెంట్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఈ సక్సెస్ రేట్ కానీ, లేకపోతే ఏ టార్గెట్ చేస్తున్నాం అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో దానికి నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కానీ, అదర్ కోమార్బిడిటీస్ అంటాం, అంటే అదర్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ పైన ఈ మనకి క్యూర్ రేట్ డిపెండ్ అవ్వటం కానీ, లేకపోతే ఏ టార్గెట్ చేసుకుంటాం అంటే ఫ్రీక్వెన్సీస్ని, సివియారిటీస్ని రెడ్యూస్ చేసుకోవటమా, లేకపోతే కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉందా అని చెప్పడానికి కూడా మనకి క్లారిటీ ఉంటుందండి. ఎస్, మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ 66660337 అండ్ 338 నెంబర్స్ మీరు కాల్ చేయండి. అలర్జీ అంటే సాధారణంగా మనం ఆస్తమా అనేది శ్వాసకు సంబంధించింది. అలర్జీ అనేది మనకి స్కిన్ మీద ఎక్కడన్నా మనకి ఏమన్నా పడనిది ఏమన్నా ఉంటే వెంటనే వచ్చేస్తాయి. బట్ ఈ రెండింటిని లింక్ చేస్తూ ఎలా మీరు ఈరోజు మీరు ట్రీట్మెంట్ సంబంధించి మాట్లాడదాం అనుకుంటున్నారు? సో ఎలర్జీస్ అండి, ఎలర్జీస్ కనుక వచ్చినట్లయితే మనం కామన్గా మీరు అన్నట్లుగా అంటే మెడికల్గా మాట్లాడితే కనుక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని చెప్పి అంటుంటాం. సో ఎప్పుడైతే నార్మల్ రెస్పాన్స్ కంటే కూడాను ఒక పదార్థానికి మనం రియాక్ట్ అవుతున్నాము అంటే కనుక దాన్ని హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అని చెప్పి అంటుంటాం. సో మామూలుగా ఏంటంటే మన లివింగ్ బాడీలో ప్రతి హ్యూమన్లో కూడా ఒక సబ్స్టెన్స్కి ఎదురైనప్పుడు ప్రతిచర్య రియాక్షన్ చూపించడం అనేది నార్మల్ రెస్పాన్స్ అనమాట, బాడీలో ఒక రెస్పాన్స్. సో అది అవసరాన్ని మించి కానీ, లేకపోతే మోతాదుకి మించి కానీ ఎక్కువ రియాక్షన్ వస్తుందంటే దాన్ని ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అని చెప్పి అంటుంటాం అనమాట. సో ఇది ఇమ్యులాజికల్ రియాక్షన్, ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో అటువంటప్పుడు ఇది స్కిన్లో రావచ్చండి. ఎలర్జీస్ కనుక చూసుకున్నట్లయితే కామన్గా చూసుకుంటే మనకి రెస్పిరేటరీ ఎలర్జీస్ ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, అండ్ అట్లాగే ఏంటంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయండి. ఈ మూడు కూడా ఉంటాయి అనమాట డిఫరెంట్గా. సో కామన్గా చూసేది మనం ఏంటంటే స్కిన్ అండ్ రెస్పిరేటరీ ఎలర్జీస్. ఈవెన్ దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ములు రావడం అనేది కూడా ఒక రకమైన ఎలర్జీ అని చెప్పుకోవచ్చండి. సో ఎలర్జిక్ రైనైటిస్ అంటాం అనమాట దాన్ని. సో అలాగే ఎలర్జిక్ రైనైటిస్ కానీ, ఎలర్జిక్ సైనసైటిస్ కానీ, ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ, అండ్ అట్లాగే శ్వాసకోశంలో ఇంకా ఈ డీప్గా ఎలర్జిక్ బ్రాంకైటిస్లో అండ్ ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా. సో ఈవెన్ బ్రాంకియల్ ఆస్తమాలో కూడా ఒక రకమైనది ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా అని చెప్పి అంటుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయండి. అండ్ అట్లాగే ఏంటంటే దాంతోపాటు ఈ స్కిన్ ఎలర్జీస్ కనుక వచ్చినట్లయితే మనము ఏదైనా వస్తువు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, పడని వస్తువు కానీ, లేకపోతే కొన్ని రకాల ఫుడ్ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఈ స్కిన్ పైన కూడా అర్టికేరియా కానీ, లేకపోతే స్కిన్ ఎలర్జీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కొద్దిసార్లు రేర్గా ఫుడ్ ఎలర్జీస్ ఏంటంటే ఈవెన్ మనకి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో కూడా కొద్దిగా ఇబ్బంది రావటం. కొన్నిసార్లు ఏంటంటే ఇంటాలరెన్సెస్, కొన్ని రకాల ఫుడ్ సబ్స్టెన్సెస్కి ఎస్పెషల్గా మిల్క్ కానీ, వీట్ కానీ, గ్లూటెన్ కానీ ఇటువంటి ఇంటాలరెన్సెస్ ఉన్నప్పుడు కూడా ఈ ఎలర్జీస్కి సంబంధించినటువంటి లక్షణాలు రావటం, కొద్దిగా చిన్నపాటిగా డిఫరెన్సెస్ ఉంటాయండి వాటికి. సో అటువంటి లక్షణాలు రావటం చూస్తుంటాం. సో ఎలర్జీ ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే ఎటోపిక్ ఇండివిజువల్ అని చెప్పి అంటుంటాం అండి. ఈ ఎటోపిక్ ఇండివిజువల్స్కి ఎలర్జీకి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్గా చూసినట్లయితే స్కిన్కి సంబంధించిన ఎటోపిక్ డర్మటైటిస్ అని చెప్పి అంటుంటాం. కామన్గా మనం చూసేది ఏంటంటే కేవలం చర్మం పొడి బారిపోవటం, దాంతోపాటు ఫ్లెక్చరల్ సర్ఫేసెస్ అంటాం, అంటే ఎక్కడైతే చర్మం ముడతల కింద ఉంటుందో అక్కడ ఈ రఫ్నెస్ కానీ, డ్రైనెస్ కానీ చాలా విపరీతంగా ఎక్కువగా ఉండటం, చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేయటం అనమాట. ఈవెన్ ఎన్నిసార్లు మాయిశ్చరైజర్ అప్లై చేసినా కానీ కొన్ని నిమిషాల నుంచి గంటల లోపల మళ్ళీ కూడా డ్రైనెస్ అనిపించడం, ఈ లక్షణాలు చూస్తుంటాం. ఎటోపిక్ ఇండివిజువల్స్ అంటాం వాళ్ళల్లో ఈ ఆస్తమా డెవలప్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది. సో డెఫినెట్గా కూడా ఎలర్జీస్కి సంబంధించినంత వరకు అండ్ అలాగే ఆస్తమాకి సంబంధించినంత వరకు రిలేషన్స్ ఉంటాయి. అండ్ అట్లాగే ఇంకా ఆస్తమాలో డీప్గా కనుక వెళ్ళినట్లయితే కాల్ తీసుకుని మళ్ళీ మాట్లాడదాం. డాక్టర్ సురేష్ ఉన్నారు లైన్లో. సురేష్ గారు మాట్లాడండి. హలో హలో సురేష్ గారు చెప్పండి.
హలో, నమస్కారం అండి. ఇబ్బంది ఏముందండి? ఇది మాది వచ్చేసి గొంతులో ఏదో తట్టేసినట్టు అయితే 3-4 months అవుతుంది. ఓకే. అది అలాగే పట్టేసినట్టు ఉంటుంది. దాంతోపాటు గొంతులో ఫ్లమ్ రావటం కానీ అటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? ఉంటుందండి. కామన్గా మనం 2 hours 3 hours అలా రెస్ట్ తీసుకొని పడుకున్నప్పుడు అది బ్రీతింగ్ కూడా ట్రబుల్ అవుతుంది. ఓకే. వయసు ఎంత ఉందండి మీది? మా వయసు వచ్చేసి 27. ఓకే. స్నోరింగ్, గురక లాంటి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? గురక అలా ఏం లేదండి. కాకపోతే కామన్గా ఇట్లా మనం టీని తీసుకున్నప్పుడు కానీ ఏదైనా ఫుడ్ తినగానే గొంతులో అంత తట్టేసినట్టు అవడంతో గట్టిగా ఇలా అనేసి బయటికి అనుకుంటే రిస్క్ అవుతుంది. అయినా అలా అనడం వల్ల ఏం రావట్లేదు. రైట్. సో ఒకటండి, మీరు ఏంటంటే కొద్దిగా ఫారెంజైటిస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక ఇంకొకటి ఏంటంటే సైనసైటిస్ ఉండి పోస్ట్ నాసల్ డ్రిప్ ఉన్న వాళ్ళలో కూడా ఇట్లా హాకింగ్ అని చెప్పి అంటున్నాం. అంటే గొంతులో ఏదో తట్టినట్లు ఉండటం, చాలాసార్లు ఊరికే మనం అంటే ఫ్లమ్ ఏదో ఉన్నట్లు అనిపించడం, ఇటువంటి లక్షణాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక కొన్నిసార్లు ఫారెంజైటిస్లో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అండ్ ఇంకా రేర్గా కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ అంటే ఒకసారి ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుందండి, టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ ఏ ఇబ్బందులు ఉన్నా, లేదంటే ఈవెన్ నాసల్ పాలిప్స్ ఉన్నా కానీ, ఎందుకంటే పడుకుంటే కూడా ఈ శ్వాస అందనట్లు గొంతు పట్టేసినట్లు ఉందంటున్నారు. కాబట్టి ఎడినాయిడ్స్, టాన్సిలైటిస్, పాలిప్స్ ఇవన్నీ ఇన్ని రకాల ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్గా కనుక ఎగ్జామిన్ చేసినట్టయితే, ముక్కు ఒకసారి థ్రోట్ వరకు కూడా ఎగ్జామిన్ చేసినట్లయితే దాన్ని బట్టి ఎటువంటి ఇబ్బంది ఉందని చెప్పడానికి క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుందండి. రైట్. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నారు, అది కంటిన్యూ చేయండి. రైట్. సో ఆస్తమా కనుక తీసుకున్నట్లయితే ఇన్డెప్త్గా అసలు ఏం జరుగుతుంది ఆస్తమాలో అనేది కనుక తీసుకున్నట్లయితే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ట్రిగర్స్ అని చెప్పి అంటుంటాం. ఆస్తమా రావడానికి ట్రిగర్స్ ఉంటాయి. సో ఏదైనా వస్తువు కానీ ఏదైనా పదార్థానికి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్గా ఆస్తమా అటాక్ రావడాన్ని మనము చూస్తుంటాం. సో ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఒక డస్ట్ పార్టికల్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు నార్మల్ పర్సన్కి, నార్మల్ ఇండివిజువల్కి 1 లేదా 2 దగ్గు వచ్చి దాని తర్వాత ఆ డస్ట్ పార్టికల్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అది నార్మల్ రెస్పాన్స్. ఈ ఆస్తమా ఉన్న ఇండివిజువల్స్లో, లేదంటే ఎటోపిక్ ఇండివిజువల్స్లో, లేదంటే ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా ఉన్న ఇండివిజువల్స్లో ఏమవుతుందంటే ఏదైతే ఈ డస్ట్ పార్టికల్ ఉందో దానివల్ల ఎక్కువగా ఎక్సెస్ మ్యూకస్ ప్రొడక్షన్ అనమాట. మనకి ఏదైతే బ్రాంకియల్స్ ఉంటాయో ఆ బ్రాంకియల్స్ అన్నిట్లో కూడా ఎక్సెస్ మ్యూకస్ ప్రొడక్షన్ అవ్వడం, ఆ మ్యూకస్ అనేది కూడా ప్లగ్ కింద ఫామ్ అయిపోవటం ఇమీడియట్గా. ఆ హైపర్ రెస్పాన్సివ్నెస్ వల్ల ఏమంటే మొత్తం జామ్ అయిపోవడం అనమాట. ఆ ప్లగ్ కింద మ్యూకస్ మొత్తం జమ అయిపోయి ఆ గాలి ఆడని పరిస్థితి రావటం, దీనివల్ల ఆయాసం రావటం, అంటే ఊపిరి ఎక్కువసార్లు పీల్చుకోవాల్సిన అవసరం రావటం. అండ్ కింద ఎల్వియోలై అంటే ఎక్కడ వరకు అయితే గాలి చేరాలో అక్కడ వరకు చేరకుండా ఉండడం వలన ఈ ఆయాసం కింద అనిపించడం, ఈ అన్ని లక్షణాల కింద చూస్తామండి. సో దీంట్లో కూడా ఏమవుతుందంటే హైపర్ రెస్పాన్సివ్నెస్ ఆఫ్ బ్రాంకియల్స్ అని చెప్పి అంటుంటాం. సో ఏదైతే మ్యూకోస్పోరా ఉంటుందో బ్రాంకియల్స్లో దాంట్లో హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటే ఉండవలసిన రెస్పాన్స్ కంటే, ఉండవలసిన రియాక్షన్ కంటే ఎక్కువగా రియాక్షన్ అవ్వటం వల్లే మనం ఈ ఆస్తమా అటాక్స్ అనేది రావటం అనేది కూడా చూస్తామండి. సో ఓవరాల్గా బేసిక్గా అన్ని కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఎలర్జీ కానీ లేకపోతే ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ కానీ ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అండి వీళ్ళల్లో. ఎస్. కానీ పుట్టిన పిల్లలకి ఫస్ట్ ఆస్తమా ఉందో లేదో కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పెద్దవాళ్ళకి ఏమన్నా ఉందా రికార్డ్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ అది మాత్రం ఎప్పటి వరకు దాన్ని క్యూర్ చేయగలరండి? మరి ఒకవేళ పిల్లల్లో అప్పుడే పుట్టిన వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు కదా. రైట్. సో ఒకటండి, ఎప్పుడు వస్తుందనేది మనం చెప్పడానికి కష్టము. కాకపోతే ఒకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ కనుక డెఫినెట్గా చెక్ చేసినట్లయితే ఫ్యామిలీలో హెరిడిటరీగా కానీ లేకపోతే ఫ్యామిలీలో కానీ రన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంట్లో ఎవరికైనా ఈ ఆస్తమా కానీ ఎటోపిక్ ఇండివిజువల్స్ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ఈ ఆయాసం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని చిన్నపాటిగా జన్యుపరమైన మార్పులు ఉంటాయి కాబట్టి అది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ క్యూర్ గురించి కనుక చూసినట్లయితే డెఫినెట్గా కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడుతుందని చెప్పుకోవచ్చు అండి. చాలా ఏండ్ల నుంచి ఉంది, చాలా రెసిస్టెంట్గా ఉంది ఆస్తమా, లేకపోతే స్టేటస్ ఆస్తమాటికస్ లాంటి లక్షణాలు అంతకుముందు వచ్చి ఉన్నాయి, లేకపోతే అంత సివియర్గా ఎపిసోడ్స్ వచ్చినాయంటే కనుక ఇంకా ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని ఎందుకంటే దీంట్లో ఏమవుతుంది, మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. దాన్ని మనం రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అట్లాగే మ్యూకస్ పొరకి సంబంధించినంత వరకు సెన్సిటివిటీ కొద్దిగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటాం అనమాట. సో ఈ ఇమ్యూన్ని మాడ్యులేట్ చేస్తూ మనం డెఫినెట్గా లక్షణాలన్నీ తగ్గించుకోవడానికి అండ్ అట్లాగే రికరెన్స్ అనేది లేకుండా చూసుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాలు పడతాయని చెప్పుకోవాలి. అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్లో ఈ డ్యూరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. డాక్టర్ సుబోధ్ గారు, అంటే సాధారణంగా ఏదైనా ఆస్తమా రాగానే వాళ్ళకి దీర్ఘకాలికంగా వాళ్ళకి అది ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంటుంది. హోమియోపతిలో ఎటువంటి చికిత్సా విధానం అందుబాటులో? రైట్.
సో ఫస్ట్ థింగ్ అండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏ మెడికేషన్ వాడుతున్నారు అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే మనకి ఇన్హేలర్స్ వాడాల్సిన అవసరం రావడం, లేకపోతే స్టెరాయిడ్ మెడికేషన్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే ఎపిసోడ్స్ వస్తున్నాయో అప్పుడు మనకి యాంటీ హిస్టమిన్స్ కానీ, లేకపోతే యాంటీ అలర్జిక్ మెడిసిన్స్, దాంతోపాటు యాంటీబయాటిక్స్ ఈ వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దీంతో పాటుగా ప్యారలల్గా హోమియోపతి స్టార్ట్ చేసి వాడుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో హోమియోపతిలో మనం 2 టార్గెట్స్ కూడా చేస్తుంటాం. సో ఇనీషియల్గా ఎప్పుడైతే మనకి అక్యూట్ ఎపిసోడ్తో వస్తున్నారో, అక్యూట్ అటాక్ ఆఫ్ ఆస్తమాతో వస్తున్నారో, అప్పుడు ఆ అక్యూట్ అటాక్ వీలైనంత తొందరగా కంట్రోల్లోకి రావడానికి ప్రయత్నం చేయటం. దాంతోపాటు ఏంటంటే రెండోసారి ఇమీడియట్గా అక్యూట్ అటాక్ రాకుండా ఉండేటట్లు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ దాంతోపాటు ఏంటంటే క్రానిక్గా ఎట్లయితే డెఫినెట్గా కూడా ఆస్తమా అనేది ఒక క్రానిక్ డిసీజ్ అండి. సో క్రానిక్ ఎయిర్వే డిసీజ్ అని చెప్పి అంటుంటాం సింపుల్గా చెప్పేట్లయితే. సో దీన్ని మనము డెఫినెట్గా కూడా బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయడం, కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల లోపల దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం. సో ఇది అందరిలో అచీవ్ అవ్వాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. డెఫినెట్గా చిన్నపిల్లల్లో, లేకపోతే ఎలర్జిక్ బ్రాంకియల్ ఆస్తమా, లేకపోతే హే ఆస్తమా ఉంది, ఇటువంటి అన్నిట్లో కూడా డెఫినెట్గా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళలో ఆయాసం వస్తుంది, లేకపోతే దీంతోపాటు వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయి, లేకపోతే కొద్దిసార్లు ఏంటంటే కార్డియాక్ ఆస్తమా కానీ, లేకపోతే సిఓపిడి కానీ, అంతకుముందు ఓల్డ్ టీబీ కేసెస్ అంటే కొన్నిసార్లు కాక్స్ వచ్చిన తర్వాత, టీబీ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆయాసం ఉండిపోవడానికి అవకాశం ఉంటుందండి. సో అటువంటి కేసెస్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ అన్ని కేసెస్లో కూడా మనం పర్మనెంట్ క్యూర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా మనకి కొన్నిసార్లు ఏంటంటే సీరం ఐజీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. లేదు అంటే కనుక అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్ చాలా హైగా ఉంటుంది, లేకపోతే కొన్ని ఎక్కువ రకాల సబ్స్టెన్సెస్కి ఎలర్జిక్గా ఉంటారు. సో ఏ సబ్స్టెన్స్తో ఎలర్జీ వస్తుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు పేషెంట్ కూడా. సో అటువంటిప్పుడు మనకు కొద్దిగా ఎక్కువ టైం డ్యూరేషన్ పడుతుందని చెప్పుకోవచ్చు. రెస్ట్ ఆఫ్ ద అన్ని కేసెస్లో కూడా మనం ఇమ్యూనో మాడ్యులేషన్ అంటాం. అంటే ఏదైతే హైపర్ రెస్పాన్సివ్నెస్ వస్తుందో దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మళ్ళీ ఆయాసం రాకుండా చూసుకోవడానికి ఒక చక్కటి అవకాశం అనేది హోమియోపతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. అంటే కొంతమంది వెంటనే, అంటే మీరు అన్నారు కదా డస్ట్ రాగానే కొంతమందికి వచ్చేస్తుందని, అంటే ఆస్తమా పేషెంట్స్ కాకపోయినా వెంటనే ఏమైనా దుమ్ము ధూళి చూడగానే వాళ్ళకి వెంటనే వరుసగా తుమ్ముతూనే ఉంటారండి. అంటే అది జస్ట్ ఆ టైంకి కాబట్టి సరిపోతుందా, లేకపోతే అది కూడా వేరే సమస్యకి దారి తీసే ఒక లక్షణాలుగా భావించాలంటారు? రైట్. సో దుమ్ము రాగానే తుమ్ములు రావడం అనేది ఎలర్జిక్ రైనైటిస్ కింద చెప్పుకోవచ్చు అండి. అది కూడా ఒక రకమైన ఎలర్జీనే అండి అది. సో నార్మల్గా 1 or 2 తుమ్ములు వస్తున్నాయి అంటే అది నార్మల్ రెస్పాన్స్ అండి. ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఎప్పుడైనా దుమ్ముకి ఎక్స్పోజ్ అయినప్పుడు తుమ్ము రావడం అనేది సహజం. ఎందుకంటే ముక్కులో ఏదైతే మ్యూకస్ పొర ఉంటుందో దాని మీద దుమ్ము ఉన్నప్పుడు అది క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం కింద మనకి తుమ్ము వస్తుంది. సో అది ఎక్కువగా వస్తుంది, 20 తుమ్ములు వస్తున్నాయి, 30 తుమ్ములు వస్తున్నాయి, కొంతమందికి రోజంతా కూడా తుమ్ములు వస్తూనే ఉంటాయి దుమ్ముకి ఎక్స్పోజ్ అయినట్లయితే. సో అది కొద్దిగా అబ్నార్మల్ అని చెప్పుకోవాలి, లేకపోతే అది డస్ట్ ఎలర్జీ ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే ఎలర్జిక్ రైనైటిస్ అని చెప్పి అంటుంటామండి. తుమ్ములు రావటం, ముక్కు నుంచి ద్రవం కింద నీరు చాలా కంటిన్యూస్గా కారుతూ ఉండటం, లేకపోతే జలుబుకు సంబంధించిన లక్షణాలు ఈ ఎలర్జిక్ రైనైటిస్లో ఉంటాయి. సో ఎలర్జీ ఉన్న ఇండివిజువల్ ఏంటంటే ఇంకో ఎలర్జీ రావడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎలర్జిక్ బ్రాంకైటిస్ కిందకో, లేకపోతే ఎలర్జిక్ సైనసైటిస్ కిందకో కన్వర్ట్ అవటం, లేకపోతే ఎలర్జిక్ ఈ బ్రాంకియల్ ఆస్తమా కింద రావటం అవకాశాలు అనేది ఉంటాయని చెప్పుకోవచ్చండి. సో డెఫినెట్గా ఇనీషియల్ స్టేజెస్లో ఎప్పుడైతే ఈ లక్షణాన్ని గుర్తిస్తామో అప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఏ సబ్స్టెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ట్రిగర్ కింద ఈ లక్షణాలు వస్తున్నాయని అబ్జర్వ్ చేయడం, దాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇనిషియల్ ఫేసెస్లో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇవి కనుక చేసినట్లయితే డెఫినెట్గా ఫ్యూచర్లో వేరే ఇతరత్ర తీవ్రమైన అలర్జిక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. రైట్, ఒక కాల్ ఉన్నారండి. హలో. హలో, ఎస్, మాట్లాడండి డాక్టర్తో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు కృష్ణ అండి, హైదరాబాద్ కాల్ చేస్తాను. చెప్పండి సార్, నా ఏజ్ వచ్చి 30 years అండి. ఓకే. జస్ట్ నేను మామూలుగా బైక్ మీద వెళ్ళినా కూడా ఏమవుతుంటే డస్ట్ వస్తుంది, దానికి వెంటనే తగ్గినప్పుడు ఫ్లమ్ అనేది ఎక్కువ వస్తుందండి. ఓకే. దాంతోపాటు వచ్చేసి హెవీ స్నోరింగ్ కూడా వస్తుంది సార్. అంటే ఓవర్ వెయిట్ ఒక 8 or 9 days ఓవర్ వెయిట్ కూడా ఉన్నాం అండి. ఫ్లమ్తో పాటు ఏమవుతుందండి ఇబ్బంది? ఫ్లమ్ వస్తుంది, మామూలుగా నైట్ స్లీప్లో పడుకున్నప్పుడు స్నోరింగ్ ఒకటి వస్తుంది, డ్రౌజీనెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. దానివల్ల ప్రాబ్లం అంటే దానికి ఎలా ఉంటుందండి, దానికి ఎలా ట్రీట్మెంట్? రైట్. మీకు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయండి ఇబ్బందులు అంతా కూడా? అంటే ఇది ఓన్లీ వింటర్ సీజన్లోనే ఎఫెక్ట్ పడుతుందండి బాడీ మీద. రిమైనింగ్ టైం నుంచి అయితే ఏముండదు, మామూలుగా రైనీ సీజన్ కానీ సమ్మర్లో కానీ ఏముండదు. ఓన్లీ వింటర్ సీజన్లోనే ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాను. ఓకే. ఓకే. హెడేక్ ఏమైనా వస్తుందా ఫ్రీక్వెంట్గా? హెడేక్ ఉండదండి, జస్ట్ మామూలుగా టిఫిన్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నప్పుడు డ్రౌజీనెస్గా ఉంటుంది సార్ ఎక్కువ. ఓకే. ఐ పైన ఏమైనా స్ట్రెయిన్ అనిపిస్తుందండి? కంటి పైన ఏమైనా భారంగా ఉండటం? అలాంటివి ఏమి ఉండదండి, మైగ్రేన్ కానీ హెడేక్ కానీ అలాంటివి ఏమి ఉండదు. జస్ట్ డ్రౌజీనెస్ ఉండేసి జస్ట్ మామూలుగా ఫ్లమ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. రైట్. సో కొద్దిగా డెఫినెట్గా అండి ఎలర్జీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఇంకొద్దిగా క్లారిటీ ఉంటుందండి. అంటే మీరు ఓన్లీ చలికాలంలో వింటర్లో వస్తుందని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా కంట్రోల్ చేసుకోవచ్చు. వింటర్ కొద్దిగా ఎక్కువగా ఉన్నా మీకు ఎక్కువ సిమ్టమ్స్ లేకుండా, లేకపోతే లక్షణాలు కంట్రోల్లో ఉండేటట్లు చూసుకోవచ్చు అండి. సో ఒక్కసారి
ఎగ్జామిన్ చేయటం ఇంపార్టెంట్ అండి. అంటే మొక్కు కానీ ఒకసారి సైనస్ టెండర్నెస్ ఏమైనా ఉందో చెక్ చేసుకోవటం, అండ్ దాంతోపాటు ఏంటంటే థ్రోట్కి సంబంధించినంత వరకు కండిషన్ ఎలా ఉందో చూసుకోవడం ఇంపార్టెంట్. కంజెషన్ ఏమైనా ఉందా, యువిలా ఏమైనా ఎలాగెంటెడ్గా ఉందా, అటువంటి అప్పుడు కూడా ఈ ఫ్లమ్ ఎక్కువ రావటం, లేకపోతే ఇమీడియట్గా డస్ట్కి చలికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు డెఫినెట్గా కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ వాడాలి, లేకపోతే ట్రీట్మెంట్స్ అసలు అవసరం ఉందా లేదా, జస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుందా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అవకాశం ఉంటుందండి. నెల్లూరు నుంచి ఒక కాల్ ఉన్నారండి, సాయి గారు మాట్లాడండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సాయి గారు చెప్పండి. సార్ నాకు ఒక 6 months నుంచి ఓకే ఇమ్యూనోగ్లోబిన్ ఎలర్జీ అంటారు కదా, ఓకే అది స్కిన్ గట్టిగా ప్రెస్ చేశానంటే ఆడ వరకు దద్దులాగా వస్తుంది సార్, ఎంత ప్రెస్ చేసి అంత. ఓకే ఓకే టాబ్లెట్స్ వాడుతున్నాను సార్. డాక్టర్ గారు అంటే లివోసెట్రిజిన్ డిహైడ్రోక్లోరైడ్ 10 mg ఇచ్చారు. ఓకే అవి వాడుతుంటే తగ్గుతున్నాయి సార్, మా ఆపేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇది ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాయండి ఇవి? అయింది సార్, 7 months అయింది సార్. ఓకే ఓకే ఇది చేయించారండి? రక్తంలో ఇమ్యూనోగ్లోబులిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేశారా సార్? రక్తంలో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఎంత ఉన్నాయనేది చెక్ చేశారా అండి? రక్త పరీక్ష చేయించారా? 5,000. హలో రైట్. సో కట్ అయింది ఇంకో. రైట్ రైట్. సో ఒకటండి అదే ఎలర్జీకి సంబంధించిన ఇబ్బంది ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఎలర్జీలోనే అండి ఇవన్నీ పార్ట్స్ అనమాట. అంటే ఇమ్యూన్ సిస్టంలో ఇవన్నీ పార్ట్స్ అనమాట. మనకి ఇస్నోఫిల్ కౌంట్ ఎక్కువగా ఉండటం, ఇస్నోఫీలియా అని చెప్పి అంటుంటాం అనమాట. దీనికి ఏంటంటే బ్లడ్లో అబ్జల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ చెక్ చేసుకోవటం, అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది ఎక్కువగా ఉండటం, సీరం ఐజీ యాంటీబాడీస్ కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువ ఉండటం, దీనివల్ల కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో వాటిని తగ్గించుకోవడానికి కొద్దిగా మాత్రలు వాడటం ఇంపార్టెంట్ అండి. అండ్ లివోసిట్రిజిన్ ఏదైతే వాడుతున్నారో అది యాంటీహిస్టమైన్ అని చెప్పి అంటున్నాం. అప్పటికి టెంపరీగా ఎప్పుడైతే ఎపిసోడ్ వస్తుందో, టెంపరీగా ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో అప్పటి కంట్రోల్ మాత్రమే అది వరకు వస్తుందండి. అండ్ లాంగ్ టర్మ్లో మాత్రం అది దానివల్ల పెద్దగా ఉపయోగం అనేది ఉండదని చెప్పుకోవచ్చు. సో కేవలం అంటే సివియర్గా ఎపిసోడ్ వస్తుంది, సివియర్గా ఇబ్బంది వస్తుంది, అప్పుడు వాడుకోవడంలో తప్పేం లేదండి. కానీ ఎక్కువ కాలం పాటు అదే మెడికేషన్ వాడడం అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా హోమియోపతి ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుందండి. కొంతమంది నిజంగా ఇంతకుముందు మాట్లాడారు కూడా, సైనసైటిస్ గురించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. బోన్ కూడా పక్కకి వెళ్ళిపోయింది అంటారు, కొంతమంది సర్జరీ చేయాలంటారు, ఒకసారిగా భయపడతారు సర్జరీ అని. కానీ హోమియో కేర్లో అటువంటివి ఇప్పుడు మీరు చూస్తే మాత్రం సర్జరీతో అవసరం లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటారు. అవునండి. అంటే త్వరగా పరిష్కారం ఉండదా అండి హోమియోలో? కొంచెం లేట్గా ఉంటుందా ప్రాసెస్? రైట్. సో ఒకటండి, దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిసీజ్ స్పాన్ ఎంత అయితే పెద్దగా ఉంటుందో, సో ట్రీట్మెంట్ స్పాన్ కూడా అంత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చండి. సో అక్యూట్ డిసీజెస్లో ఎగ్జాంపుల్ ఫీవర్ ఉంది, లేదంటే ఏదైనా చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, వాటికి ఇమీడియట్ రిజల్ట్ ఉండడానికి కూడా హోమియోపతిలో మంచి పరిష్కారాలు ఉంటాయండి. బట్ ఏంటి అంటే కనుక క్రానిక్ కంప్లైంట్స్లో, ఇయర్స్ టుగెదర్ రన్ అయ్యే కంప్లైంట్స్లో, లేకపోతే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే కంప్లైంట్స్లో కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు కొద్దిగా దీర్ఘకాలికమైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి సర్జరీస్ అవాయిడ్ చేయడానికి, లేకపోతే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా డీవియేటెడ్ నాసల్ సెప్టమ్ అంటాం, అంటే ముక్కులోని దూలం ఏదైతే ఉంటుందో అది వంకరగా ఉండటం. అయితే ఆల్మోస్ట్ చాలామందిలో ఆల్మోస్ట్ 70% నార్మల్ ఇండివిజువల్స్లో కూడా ముక్కు దూలం వంకరగా ఉంటుందండి. చాలా తీవ్రంగా ఉంటే మాత్రమే లక్షణాలు వస్తాయి, లేకపోతే దాంట్లో కేవలం 10% మాత్రమే ఈ సైనసైటిస్ కానీ లేకపోతే నాసల్ పాలిప్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సర్జరీ అవసరం పడదండి. కొద్దిమంది ఇండివిజువల్స్కి ఏంటంటే ఎలర్జీ వల్ల కూడా ఈ సైనసైటిస్ ఎక్కువ అవటం చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఎలర్జీ కంట్రోల్ అవ్వడానికి కనుక మనం డెఫినెట్గా మార్గాలు చూసుకుంటే ఈ సైనసైటిస్ కానీ, లేకపోతే ఈ ఏదైతే మనము ఈ నాసల్ పాలిప్ ఏదైతే ఉన్నాయో, లేకపోతే మనకి ఈ డిఎన్ఎస్ ఏదైతే ఉందంటే నాసల్ సెప్టమ్ వంకరగా ఏదైతే ఉందో, దానికి సర్జరీ చేయకుండా కూడా లక్షణాల నుంచి కంప్లీట్గా రిలీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. కేవలం కొద్ది శాతం కేసెస్లో మాత్రం ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. చాలా తీవ్రంగా డిఎన్ఎస్ ఉండటం, లేకపోతే నాసల్ పాలిప్ కంప్లీట్గా అడేషన్స్తో కూడుకొని కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు మాత్రమే అవసరం పడుతుందండి. మిగతా రెస్ట్ ఆఫ్ అన్ని కేసెస్లో కూడా కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది జాగ్రత్తలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటండి, సర్జరీ జరిగిన తర్వాత అయినా మీరు యాంటీ హిస్టమిన్ కానీ యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పటికి కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. కొన్ని నాళ్ళ వరకు ఆ ట్రిగర్స్ అనేవి లేకుండా ఉన్నట్లయితే బాడీ కూడా కంప్లీట్గా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏమవుతుందంటే మనకి ఈ ఇమ్యూన్ సెల్స్లో కొన్ని మెమరీ సెల్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఒక ఎలర్జీ ట్రిగర్ అవుతుందో ఆ మెమరీ సెల్స్ అనేవి కొన్ని కూడా దానికి సంబంధించిన అవశేషాల కింద కొన్ని మిగిలిపోతాయి. మళ్ళీ ఇమీడియట్గా అటువంటి సబ్స్టెన్సెస్ ట్రిగర్ అయినట్లయితే ఇమీడియట్గా హైపర్ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని కొన్నాళ్ళ పాటు ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పేది కూడా అందుకోసం అండి. ప్రికాషన్స్ తీసుకుంటూ ట్రీట్మెంట్ కనుక వాడినట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. మరో కాల్ ఉన్నారండి, హిమబిందు గారు మాట్లాడండి. హలో మేడం,
ఎస్ మాట్లాడండి డాక్టర్తో. హలో 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 సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి అమ్మా. హలో సార్. చెప్పండి అమ్మా, ఇబ్బంది ఏముంది? సార్ మొన్న అదేంటి 31st నైట్ ఓకే పాప, మా పాప పేరండి హిమబిందు. ఓకే ఓకే చెప్పండి, ఇబ్బంది 30 ఏముంది? years ఉంటాయి సార్. ఓకే ఆమె అయితే ఆమెకు ఒంటి నిండా అలర్జీ లాగా వచ్చింది సార్. ఓకే అలర్జీ లాగా వచ్చి ఆ అమ్మాయికి ఊపిరి ఆడడం కష్టమైంది సార్. ఓకే. ఇక్కడ నవోదయ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి మేము హైదరాబాద్ కి వెళ్ళామండి. ఓకే జీనియా హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. ఓకే దాని విషయం ఇప్పుడు చూసాము టీవీలో. రైట్. సో ఒకటండి, మీరు 2 లక్షణాలు కూడా తీవ్రంగా ఉన్నాయని చెప్తున్నారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, దాంతోపాటు ఒళ్ళంతా కూడా దద్దుర్లు, యాంజియోన్యూరోటిక్ ఎడిమా అని చెప్పి ఒక కండిషన్ ఉంటుందండి. హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్లో చాలా సివియర్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అటువంటప్పుడు కూడా సడన్గా ఏంటంటే మనకి చర్మం మీద ఏదైతే దద్దుర్లాగా వచ్చి వాపు కింద వస్తుందో, సేమ్ అలాగే గొంతు శ్వాసనాళాల్లో కూడా అంత తీవ్రమైన వాపు రావడానికి, శ్వాస అందకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే మనం ఇమీడియట్గా కూడా స్టెరాయిడ్ మెడికేషన్ చాలా హెవీ డోసెస్ ఇవ్వాల్సిన అవసరం రావటం, ఎమర్జెన్సీ కేసెస్ కింద అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండటం మనం చూస్తూ ఉంటామండి. సో డెఫినెట్గా కూడా అటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు దీనికి కారణం ఏముంది, ట్రిగర్స్ ఏమున్నాయని చెప్పి డీటెయిల్గా స్టడీ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉందా, లేకపోతే చిన్నపాటి ఎలర్జీస్ అంతకుముందు ఏమైనా ఇగ్నోర్ చేస్తున్నారా, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్స్ అవసరం పడతాయా, లేకుంటే టెంపరీగా ఇప్పుడు వచ్చిన అక్యూట్ ఎలర్జీకి, అక్యూట్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్కి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి చూసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఫస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ చేసి definitely. తర్వాత ఒకసారి మళ్ళీ పేషెంట్ అయితే ఒకసారి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే అండి. అంటే లోపల కూడా వచ్చేస్తాయండి దద్దుర్లు, అందుకే శ్వాస ఆడదా వాళ్ళకి? శ్వాస ఆడకుండా ఉంటుంది. యాంజియోన్యూరోటిక్ ఎడిమా అంటాం అది. సో సివియర్ కండిషన్స్ అనమాట, అవి కంపల్సరీ ఎమర్జెన్సీ బేసిస్లో ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అటువంటిప్పుడు ఏంటంటే కొన్నిసార్లు కొన్ని రకమైన డ్రగ్స్ కానీ, కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ కానీ, లేకపోతే స్పాయిల్డ్ ఫుడ్ కానీ, పడని వస్తువులు కానీ ఇటువంటివి తీసుకున్నప్పుడు ఇమ్యూన్ రియాక్షన్ అనేది చాలా సివియర్గా ఉంటే అటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. సో లేదంటే కనుక అంతకుముందు చిన్నపాటి ఎలర్జీస్ని ఎప్పుడైనా ఇగ్నోర్ చేసి ఉండి ఇంప్రాపర్గా ఏదైనా మెడికేషన్ కనుక వాడినట్లయితే కూడా సివియరిటీ అనేది అట్లా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలా కూడా అంటే ఒకవేళ స్పాయిల్డ్ ఫుడ్ కూడా తింటే వెంటనే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి కదా, కొంతమందికి అట్లా ఉండడానికి అవకాశం. ఓకే అండి. అంటే ఆ దద్దుర్లో కూడా ఏమైనా ఒక కలర్ బట్టి ఏమన్నా ఉంటుందా అండి? బికాస్ కొంతమంది వచ్చే రంగు బట్టి కూడా లెవెల్ ఎలా ఉంది, లేకపోతే ఏ స్థాయిలో ఉంది అనేది కూడా కొంచెం గుర్తుపడతా ఉంటారు. అన్ని దద్దుల్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? రైట్. సో ఒకటండి, సింపుల్గా కనుక తీసుకున్నట్లయితే నార్మల్గా మనకి దద్దుర్లు రావటం అనేది చిన్నపాటికి ఏదైనా ఈవెన్ యాంట్ కానీ లేకపోతే మస్కిటో బైట్ చేసినప్పుడు కూడా దద్దుర్లు రావడానికి అవకాశం ఉంది. అది బాడీ మొత్తం వస్తున్నాయంటే కనుక డెఫినెట్గా సివియారిటీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా సివియారిటీ స్టేజెస్ ఎట్లా చేసుకోవాలంటే సింపుల్గా ఏరియా ఆఫ్ స్ప్రెడ్, ఎంత ఏరియా వరకు కూడా మనకి ఇటువంటి దద్దుర్లు వస్తున్నాయి, లేకపోతే ఎంత షార్ట్ స్పాన్లో ఎంత ఎక్కువగా వస్తున్నాయి, లేకపోతే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఇటువంటివి. అండ్ రెడ్నెస్ కానీ, ఫీవర్ కానీ, లేకపోతే దాంతోపాటు వామిటింగ్స్ అవ్వటం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది అనిపించడం, లేకపోతే వణుకు, చలి, ఇటువంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సిస్టమిక్గా అంటే బ్లడ్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకోవాలండి. దాంతోపాటు వేరే ఇతరత్ర అవయవాలని కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందని అర్థం చేసుకొని అప్పుడు ఇమీడియట్గా కూడా మనం యాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సుబోధ్ గారు మాతో మాట్లాడేందుకు ఇవాళ లైఫ్ లైన్లో. ఈరోజు ఇది ఇవాళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.